చాలాసార్లు నాకు కూడా అనిపించింది, ఎస్పెషల్లీ అది దోష అది క్లియర్గా చూపించిండు నాకు సార్. ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టిండు ఇటు పెట్రోల్ వేసిండు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే, వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి మనకంటే ఆ దోష ఉంది చూసిన అట్లాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయ, ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ అని బయటకు వచ్చేసిన అంతే. సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు, సోనియా మాటలే ఉన్నాయి, ఆ మాటలే ఉన్నాయి సోనియా. నాకు తెలిసిన సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనబడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది ఏమైంది నాకు అసలు నో ఐడియా. ఈ ట్రాక్ తెలియదు, బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్లు అడితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోటే ఉన్నా కదరా సోఫాలో పక్క పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నా నేను నిజంగా. నేను షాక్ అయినా నిజంగా. ఆ రోజు ఘోరంగా ఏడ్చింది, నేను అన్న రోజే హీరో ఉండాలి కదా ఏమైంది భలే కవర్ చేసిండు వాడు, నీట్గా కవర్ చేసిండు. ఆ బిట్ మస్తు సెట్ చేసుకున్నాడు వాడు, సూపర్ సెట్ చేసుకున్నాడు. అంటే మనం యాక్టర్స్ అన్నా మనం నీట్గా కనబడాలిగా అన్నాడు, అది మంచిగా అనిపించింది. అది నేను ఎన్నిసార్లు పక్కకుండి నవ్వుకు నాకు అర్థం కాదు, నాకు ఒక హగ్గి అని చెప్పి ర్యాండమ్ వచ్చి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. యష్మి ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. అప్పటిదాకా నేను మణికంఠకి యష్మికి కోల్డ్ వార్ అవుతుంది. ఎందుకంటే యష్మిని వాడు ఫ్లర్ట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే, యష్మి నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అని, సారీ శ్రీప్రియ అంటాడు. శ్రీప్రియ వాళ్ళ వైఫ్ పేరు ఇక్కడ ఉంటుంది వెనకాల ట్యాగ్, సారీ శ్రీప్రియ నువ్వు చాలా క్యూట్ ఉన్నావురా యష్మి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అరే నీకు పెళ్ళైంది కదరా అంటే, పెళ్ళైతే ముందు ఫ్లర్ట్ చేద్దాం అంటాడు, ఇది హెల్దీ ఫ్లర్టింగ్ అంటాడు. సో ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చి వీడు ఇంతేలే చిల్ అవుతున్నాడు అని అనుకున్నా. యష్మి కూడా సరదాగా తీసుకుంది. ఎప్పటిదాకా సరదాగా తీసుకుంది, వాళ్ళు జోక్లో మాట్లాడిన మాటలు అనేది చల్లకిలో పాయింట్ తీసి నామినేట్ చేసేసరికి ఫ్లిప్ అయిపోయింది ఆ పిల్ల. సో ఆమె అంటే యష్మి కరెక్ట్ చెప్పాలంటే గేమ్ని గేమ్ లాగా ఆడుకుంటా, నువ్వు ఫ్రెండ్గా నువ్వు ఎవ్వను అన్నగా నువ్వు తప్పు చేస్తే పాయింట్ అవుట్ చేస్తే ఒకే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ యష్మి హౌస్లో. నబీల్ ఆడతాడు, నబీల్కి ఇది బ్యాక్ ఇంజరీ ఒకటి చెయ్యి ఇంజరీ ఉన్నది. కానీ నబీల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, నబీల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వెంత ఫ్రెండ్ అన్నగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్లో బరాబర్ పాయింట్అవుట్ చేస్తాడు. కాబట్టి దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాడు, అది వాడి స్టైల్. వాంటెడ్లీ 100% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు గివప్ చేయడు. అండ్ నబీల్ క్విక్ లర్నర్ అన్న. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చారు కదా నాకు, నేను చెప్తున్నా కదా ఇప్పుడు వాడిది నాది సేమ్ స్లాంగ్. వాడు కూడా చాలాసార్లు నాతో అట్లాంటి మాటలు మాట్లాడాడు. నేను చెప్తున్నా హౌస్ అయిపోయేదాకా వాడు ఆ మాటలు మాట్లాడు. ఎందుకంటే మైండ్లో పెట్టుకున్నా అంటే వాడు అస్సలు ఏదైనా నెగిటివ్ అవుతుంది ఒకరికి అని అంటే అది పెట్టుకొని ఆడతాడు. అది ఆబ్వియస్లీ వెరీ కాన్షియస్ ఉంటాడు. అది ఖచ్చితంగా ఒక గేమర్కి ఉండాలి, వాడికి ఉన్నది, వాడు ఉంటాడు టాప్ 5. లేదు అంత అగ్రెసివ్ కాదు నబీల్ ఎక్కడ కావాలో అక్కడ అవుతాడు. నబీల్ ఈజ్ వెరీ కామ్ కంపోజ్డ్, చాలా కామ్ కంపోజ్డ్. అస్సలు కాదు, నబీల్ చాలా హర్ట్ చాలా మంచిగా ఉన్నాడు. కన్నింగ్ లాగా అని చెప్పగాని ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే, తక్కువని ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది, ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసాసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది నాకు ఎందుకో, నాకు దానివల్లనే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆమె రాదు, నీకు ఇప్పుడే అయిపోయినా నాకు అర్థమవుతలేదని నాకే లోపలలోనికే అర్థం కాలేదంటే బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థమైంది. నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీదే డిస్కషన్. ఒకటే ఏంటి అంటే, అరే ఆమె అడిగిన అన్ని చెయ్యాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేనమ్మా నీకేమైందిరా, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వంతా ఫైట్ చేసినావు, నీకేమైంది అంటే ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ 4గురితో ఇంకేసారు వానికి. ఆ 3 వారాలల్లా వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అవుతా ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యున్ క్యాండిడేట్, కానీ ఎమోషన్స్ వాని గేమ్ని తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన, అవన్నీ వదిలేసాడరా ప్లీజ్, నాకు ఆ పాత నిఖిల్ కావాలి అని.
బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్ అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట మీద చిక్కానే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది అదే. ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్లో, అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా అని నేను బాధపడ్డా. అదే ఫుడ్ గురించి మేము తెల్లారి 1 అవర్ మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అన్నాం. అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామని అంటే వాళ్ళు వండుకుంటామన్నారు. నీ అక్క ఎందుకు కిలోతో పంచాయతీ, మీరే వండుకోర్రా అని చెప్తే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి వండుకున్నారు వాళ్ళు. గంట బావు టైం తీసుకున్నారు. మరి నిన్న మీరు ఫుడ్ గురించి అందరు ఆకలి గురించి అంతా మాట్లాడారు, మీరు గంటన్నర టైం తీసుకుంటే మరి మేము గంటన్నర ఆగాలి కదా. నబీల్కి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, నబీల్ టాబ్లెట్ వేసుకోవాలి. ఆయిచానాకి ఇష్యూ ఉంది, ఆయిచానా టాబ్లెట్ వేసుకోవాలి. మరి మీ దాంట్లో అట్లా ఎవరు లేరు హెల్త్ ఇష్యూస్. సరే మీకు ముందు టైం ఇస్తాం, మరి తీసుకోవచ్చు కదా. ఆ ప్రేమ ఇక్కడ ఏమైంది? ఫోటో టాస్క్లా దెబ్బ తాకుతుందనే ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అన్నిసార్లు ఆపింది. అన్నిసార్లు మీరు ఆపినప్పుడు ఎగ్ టాస్క్లో కూడా ఫిజికల్ వైలెన్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? సో ఇప్పుడు ఆ సోనియా నిజమా, ఈ సోనియా నిజమా అని నేను అడుగుతా. నా ఇంటెన్షన్ అది కాదురా అన్నది. ఇక నేనేం మాట్లాడుతుంది దానికి? కాదనే చెప్తున్నా కదా, కాదని చెప్పిన నేను కాదనే చెప్తున్నా. 100% ఆడతలేదు, అదే చెప్పిన. 100% ఆ సోనియా అయితే ఈ గేమ్ ఆడతలేదు, ఓన్లీ మాటలు మాత్రమే ఉన్నాయి అన్న. అమ్మ ఒక్కడే క్వశ్చన్. రెండు కన్ఫర్మ్ 2. ఎందుకంటే మా వైఫ్ బయటకు వచ్చినాక అన్నది, నువ్వు ఎక్కువ కనబడలేదురా ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అని అన్నది. నేనన్నా నా ఏవి చూసినావు కదరా, నేను కనపడపోతే అన్ని ఎమోషన్లు ఏడికెళ్ళి ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ప్లే చేయలేదో నాకు తెలియదు. నా గురించి 11 మంది నిల్చున్నారు కదా వాడు వెళ్ళకూడదని. సో అట్లీస్ట్ నేను ఎంతవరకు వాళ్ళతో బాండింగ్ ఉన్నా, ఎంత గేమ్ అని వాళ్ళకు కూడా తెలుసు కదా. నేను ఒక నార్మల్ అంటే నేను ఏమే ఆడకపోయి ఉంటే వాళ్ళకి ఏం అవసరం నా గురించి డిఫెండ్ చేయడానికి. వాడు మంచి ప్లేయర్, మంచిగా ఆడతాడనే వాళ్ళకి తెలిసింది. ఫస్ట్ వీక్ నుంచి నేను ఆడుతూనే ఉన్నా. అదొక్కటే గేమ్ నేను గివప్ చేసిన అంటే ఫిజికల్ డ్యామేజ్ అవ్వద్దనే నా ఇంటెన్షన్. నేను చెప్పిన మీ ఇష్టం, మీరు ఆడుతా అంటే ఆడుకోండి అన్న కాబట్టి నేను గివప్ చేసిన. అది ఓకే. ఏది సెకండ్ వీక్లో హానెస్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే సెకండ్ వీక్లో స్టిల్ మళ్ళీ నాకు మణికంఠనే ఉన్నాడు ఆప్షన్. మణికంఠనే ఆప్షన్ ఉన్నప్పుడు నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ వాడిని ఒక దగ్గర ప్రెస్ చేసి వదిలేసినప్పుడు వాడు ఆల్రెడీ ఎమోషనల్గా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఒకటే టార్గెట్ని మళ్ళీ ట్రిగ్గర్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించి అక్కడి నుంచి నేను ఆదిత్య అన్నను చెప్పిన. 100% ఆదిత్య అన్నది కూడా మిస్టేకే ఉంది. ఎందుకు తెలుసా? ఆదిత్య అన్న ఏంటంటే లోపల చాలా యాంగర్ ఉంటుంది, బయటకు నవ్వుకుంటూ మాట్లాడతాడు. నువ్వు అట్లీస్ట్ ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐ లవ్ యూ అని కట్ చేస్తాడు ఆ టాపిక్ని. అది నాకు నచ్చలేదు, చాలాసార్లు నచ్చలేదు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద నామినేషన్ పాయింట్. ఎందుకంటే ఆ అన్న నాతో ఏమన్నాడు తెలుసా? 5 రోజుల కోసం వచ్చిన నేను అన్నాడు. నేను ఉండలేనబ్బా, నాతో అయితే లేదు, అంబియన్స్ అది ఇది అంటున్నాడు ఆయన. అదొక్కటి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ, విష్ణుప్రియది మీకేం ప్లేన్ చేసారో మాకు తెలియదు. మేము చూస్తున్నప్పుడు కూడా చాలా ఇట్లా ఫుల్ లవ్, ఇట్లా ఫుల్ ప్రేమ ఉందా. సడన్గా ఒకరోజు విష్ణుప్రియ అన్నది, నేను ఊరికే కంటెంట్ కోసం మజాక్ చేస్తున్నా, హీస్ లైక్ మై బ్రదర్ అన్నది. నా నెత్తి ఖరాబ్ అయిపోయింది. కంటెంట్ కోసం ఏది పడుతుంది ఎట్లా మాట్లాడతామన్నా. సో నేను ఇంకా టాపిక్నే వదిలేసిన. ఇక నాకు అర్థం కాదు. ఈ వీక్ నైనిక మణికంఠ అనుకుని. ఎందుకనంటే నైనిక పైన కాన్ఫిడెన్స్ లేకుండా ఆ పిల్ల పాపం ఏమైందో తెలియదు. నైనిక కూడా చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ అనుకున్నా. ఫస్ట్ వీక్ స్లోగా డౌన్ అయితే వచ్చింది. మేబీ చిన్నపిల్ల అవ్వడము, ఆమె చీఫ్ నుంచి ఆమె వెళ్ళిపోవడము, దాని తర్వాత అందరూ దాన్నే ట్రిగ్గర్ చేసి నామినేషన్స్ లేసరికి ఎమోషనల్లీ డౌన్ అయింది. సో దానివల్ల ఆమె ఫీల్ అయింది. మనీ ఆబ్వియస్లీ కంటెంట్ కోసం ఏడ్చిండా, మళ్ళీ పోతాను భయపడ్డా తెలియదు. లాస్ట్ 2 రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నా నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా, ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్లలో ఆ ఇద్దరు ముగ్గురు నేను లేననుకో, ఫిక్స్ అయిపోండి, నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసాను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాడు సీతను తిట్టిండు చూసినావా, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడి వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో, నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది, అది నీ మిస్టేక్ అని అన్నారు. అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లే వాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతితే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గరకు వస్తే నేను మనిషిని కాదన్నట్టే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్న, అది 100% రాంగ్. అది
నువ్వు మళ్ళా టక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేను. ఒక నిమిషం ఆ టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ వల్ల నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికట్టు ఉండడు. యష్మి కాకుండా లేదు చెప్తా. లేదు ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మనకంటే హెల్త్ మీద భయం అవుతుంది నాకు. వాడు ఒక సిచ్యువేషన్లో నాకు భయం ఏందండి ఆనెస్ట్గా. వీడు ఉంటాడా పోతాడా అని భయమైంది నాకు. వాడు నిఖిల్ గాడు ఉరికొచ్చి ఇట్లా చెవు పెట్టి చూసి ఈ సేఫ్ అని అంటే నాకు అప్పుడు ఊపిరి తెలుసుకున్నా. సో అది కాకుండా ఎంత నలుగురు చెప్పినా కదా, విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరెవరు ఉన్నారన్నా కంటెస్టెంట్లు, సోనియా ఉండదు, ఇంకా ఈ సీత ఉంటుంది. ఏం నేర్చుకోలే అన్న నేను. అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని నెగిటివ్ చేయాలంటే ఎట్లనైనా చేస్తారు. సో అందరూ మనోళ్ళు కదా నేర్చుకున్నా. బిగ్ బాస్ వల్ల నేను బాగా నేర్చుకుంది ఏం తెలుసా, బిగ్ బాస్ హౌస్ గురించి కాదు, హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చే లోపు అనుకున్న నా వాళ్ళు కాదని తెలుసుకున్నా. బయట కొందరిని బాగా గుడ్డిగా నమ్మిన వాళ్ళు నా వాళ్ళు కాదని తెలుసుకున్నా. నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన, బై మిస్టేక్ ఇవి గనక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని. అది రిపీట్ కాదు, ఫినాల దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని చెప్పిన. 100% చెప్పిన ఆనెస్ట్గా. ఎందుకంటే నేను ఆడలేక గివప్ ఇచ్చిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నదన్నది నా కన్సర్న్. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు, ఎట్లా ఆడుతున్నా నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను, అంతే. అన్న అందరు అన్నారన్నా, నేను అదే చెప్తున్నా, అందరు అన్నారు నాయే వేసిరాడా, నాయే వేసిరు, ప్రతి ఒక్కరు తిట్టిండన్నా. అవును, ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే అంతకుముందు 3 రోజులు ఓన్లీ చపాతీ దోశలు తినుకుంటా బతికినాం. ఫస్టే ఆడ గంట టైమర్ ఉన్నది, నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే నేను ఒక్కనే వండుతాను, 6 మందికి కాదు 12 మందికైనా వండుతా. నువ్వు టైమర్లా నువ్వు ప్రాపర్గా ఉండలేదనుకో, వాళ్ళు వచ్చి టార్చర్ పెడతా ఉంటారు, మాకు లేట్ అవుతుంది ఆకలితో ఉంటారు. కర్మగాలి మనం ఫుడ్ చక్కగా ఉండలేదనుకో అన్న, వాడు తినకుండా బండాల్సి వస్తుందా, ఇంకేం ఆడతారన్న టాస్క్లు. సో అది నా బాధ. అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ. ఎందుకంటే తినడానికి పెడుతురా తినకుండానికి పెడుతురా టాస్క్లు అని నాకు ఒక బాధతో వచ్చిన మాటలు అవి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న, నేను అదే అంటున్నా. ఇప్పుడు సీతదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడ జరిగిందంతా వేరే, కానీ బయటకు ఒక విలన్ లాగా చూపించినారు. సెల్లేలే అన్నది ఎవరు అన్నారంట, సెల్లెందుకు. నేను మంచిగా వాచ్ పెట్టుకొని సీజన్ అంతా ఆడతాం, మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టుంటుంది అనుకుంటే బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ వేసిరో కథం. నాకు నోటిఫికేషన్, అబ్బాయి వాచ్ పెట్టుకోకు నువ్వు అని ఇచ్చారు నోటిఫికేషన్. ఆ ఎక్కువ టాస్క్ నాకు అర్థం కాలే అన్న, నిజంగా చెప్తున్నా. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను బరాబర్ ఫీల్ అవుతా కదా. నేను చెప్తున్నా కదన్నా, ఇప్పుడు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలి నేను. వీడు ఫిజికల్ గా ఆడలేకపోయిండు, గివ్ అప్ ఇచ్చిండు అన్నారు కదా. నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది, దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆగిన. ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డ్ వస్తే ఫిజికల్ గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోయి ఆడి నేను గివ్ అప్ ఇవ్వకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే అదే చెప్తా అన్నారు కదా. ఇదే నేను చాలాసార్లు నా పెళ్ళాం గురించి చెప్తున్నాను. ఏంటంటే అరే మా పెళ్ళాంకి నేను వండి పెట్టలేరు అని చాలా చాలా క్యాజువల్ వర్డ్ అన్నది. మా పెళ్ళాం అనేది చాలా క్యాజువల్ వర్డ్. సో అది ఆ కంటెక్స్ట్ ఎప్పటికి తెలియదు. ఇప్పుడు అదొక్క పదం, వాని పెళ్ళాం అంటే వీడేంద్ర పెళ్ళాం అంటాడు. సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడాను, ఇది అంతే. ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరు అంటారు, అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను, ఆ కాంటెక్స్టే వేరే. సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప, కానీ వాంటెడ్ లేని మాటలు కాదు, చాలా సరదాగా. దానికి ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు, అన్నిటి నుంచి వచ్చింది ఇంకో మాట అది నాది. సో ఇవేమి ప్లే చేయలేదు వాళ్ళు, నాది ప్లే చేసేసరికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు, కానీ నేను అయ్యేం పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు చూసినే మాట్లాడతారన్నా. సో నేనేం తప్పేం అన్నా, ప్లీజ్ 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 ఒకటే
కప్పు తీసుకొద్దాం అనుకున్నా, కార్డు తీసుకోవచ్చు. అట్లా ఏం లేదా అన్న, ఆడియన్స్ కి ఏం పని ఉంటుంది అన్న నా మీద ఫోకస్ చేయడానికి? మా అయితే నేను రోజులు పట్టించుకుంటున్నాను. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ప్రెజర్ వాళ్ళదే, ఎవరి కష్టాలు వాళ్ళదే. అయినా నన్ను ఇష్టపడితే నన్ను ఫాలో అవుతారు, ఇష్టపడకపోతే లైఫ్ తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా వేరే లైఫ్ ఉంటుంది. డెఫినెట్ గా దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏముండదు అన్న. 12 ఏళ్ళ 10 ఏళ్ళ కెరియర్ లో నేను చాలా మంచి పేరే తెచ్చుకున్నాను, అయినా నాకు సినిమాలు రాలేదు. సో నెగిటివ్ వల్ల నాకు పెద్ద లైఫ్ పోతుంది అనేది ఏముండదు.